ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం, గాజాలో కరువు, ఆకలితో అలమటించే ప్రజలు ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయి. పాలస్తీన్ని ప్రత్యేక దేశంగా గుర్తించే దిశగా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ గాజాపై యుద్ధాన్ని ఆపకపోతే సెప్టెంబర్లో పాలస్తీన్ దేశాన్ని గుర్తించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మద్దతిస్తామని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టంగా ప్రకటించారు. మంగళవారం జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశం అనంతరం బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ కీలక ప్రకటన చేశారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే విషయంలో తాము మరింత ఆలస్యం చేయలేమన్నారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల పరిష్కారం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు, బ్రిటన్ ప్రజల నుండి, లేబర్ పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిడి ఆయన నిర్ణయానికి కారణమని బ్రిటిష్ మీడియా పేర్కొంది. గత వారం ఫ్రాన్స్ కూడా ఇదే రకమైన ప్రకటన చేయటం సంచలనం కలిగించింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని, హమాస్ తన దగ్గర మిగిలిన బందీలను విడుదల చేయాలని, రెండు దేశాలు శాశ్వతంగా శాంతి చర్చలకు అంగీకరించాలన్నది బ్రిటన్ విధించిన ముఖ్యమైన షరతులు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. హమాస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా బ్రిటన్ నిర్ణయం ఉందని ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. తన నిర్ణయం ప్రకటించడానికి ముందు బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ స్కాట్లాండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ప్రస్తుతం తన ప్రాధాన్యత ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమని ట్రంప్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ తాజా నిర్ణయం ప్రకటించడానికి ముందు స్టార్మర్ ట్రంప్తో చర్చించి ఉంటారని భావిస్తున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్పై ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెరిగినట్టయింది. పాలస్తీనా ప్రజల పౌర, మత హక్కులు ఇప్పటి వరకు అమలు కావడం లేదని, ఇది చారిత్రక అన్యాయమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాకు మరిన్ని దేశాల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకాదు, పరోక్షంగా ఇది ఇజ్రాయెల్కు ఇచ్చిన హెచ్చరిక కూడా. ప్రపంచం మౌనంగా ఉండకూడదనే స్పష్టమైన సంకేతం ఇప్పుడు బ్రిటన్ ఇచ్చింది.